హలో వ్యూవర్స్ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ప్రశాంత్ కే వైద్య. నేను హోమియోపతిలో సెక్సాలజిస్ట్ అండి. స్పిరిచువల్ హోమియోపతి హైదరాబాద్ అండి. సో, ఈరోజు మనం ఒక చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడదామండి. అదేంటంటే ఈ మధ్య చాలామంది ఇది కామన్‌గా ఫేస్ చేస్తున్నారు. అదేంటంటే శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్. సో, ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లము ఎందుకు వస్తది? దీనికి రావడానికి కొన్ని కారణాలుంటాయి. ఆ కారణాలేంటి? దాంతో పాటు దీన్ని మనం న్యాచురల్‌గా ఎలా తగ్గించొచ్చు, దానికి కొన్ని స్టెప్స్ చెప్తాను. మళ్ళీ లాస్ట్‌లో మీకొక మంచి జ్యూస్ చెప్తాను. ఆ జ్యూస్ మీరు రెగ్యులర్‌గా ఒక 3 నెలలు తాగారనుకోండి, న్యాచురల్‌గానే వితౌట్ ఎనీ మెడికేషను మీరు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని, మీ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ శీఘ్రస్ఖలనం అంటే ఏంటి? అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే సో, మీరు లైంగిక క్రియలో అంటే సెక్షువల్ పెర్ఫార్మన్స్‌లో వెళ్ళినప్పుడు పెనిట్రేషన్ చేసినంక ఒక 1 మినిట్ లోపల ఎజాక్యులేట్ అయిపోతుంది. అంటే మీ పురుషాంగం అనేది లూజ్ అయిపోతుంది. విత్ ఎజాక్యులేషన్ అంటే స్పెర్మ్‌తో పాటు ఔట్ అయిపోతుందనుకోండి. ఆ కండిషన్‌ని మనం శీఘ్రస్ఖలనం అంటాము. సో, ఈ శీఘ్రస్ఖలనం అనేది ఈ మధ్య చాలా కామన్ అండి. సో, నా దగ్గర డైలీ ఒక 10 పేషెంట్ అన్న ఈ శీఘ్రస్ఖలనం వల్ల వస్తారండి. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటి? ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 25 ఇయర్స్, 30 ఇయర్స్ ఆ యంగ్ ఏజ్‌లో కూడా ఈ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది చాలామంది ఫేస్ అవుతున్నారండి. సో, దీనికి మెయిన్ కారణాలేంటి అంటే ఫస్ట్ ఏందంటే సైకలాజికల్ కాజెస్ అండి. 95% కేసెస్‌లో నేను చూసే చాలా పేషెంట్‌లో 95% కేసెస్‌లో ఈ శీఘ్రస్ఖలనం అంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్‌కి మెయిన్ రీజన్ ఏంటి అంటే మానసిక ఒత్తిడి. ఈ మానసిక ఒత్తిడి వల్లనే చాలామందికి ఈ ప్రాబ్లమ్ అనేది ఫేస్ అవుతున్నారండి. సో, దాంట్లో ఫస్ట్ ప్రాబ్లమ్ ఏంది? పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ. సో, పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ అంటే ఏంటి? ప్రీవియస్‌గా ఏమై ఉంటదంటే, మీరెప్పుడైనా ఫస్ట్ టైమో, సెకండ్ టైమో మీరు లైంగిక క్రియలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఏమవుతదంటే, ఆ కొత్తసారి లేదా మొదటిసారి వల్ల ఏమవుతది, మీరు సరిగ్గా చేయలేకపోతారు. అంటే గట్టితనం సరిగా ఉండకపోవచ్చు, లేదా తొందరగా ఔట్ అయి ఉండొచ్చు. ఆహ్, ఆ మొదటి ఎక్స్‌పీరియన్స్ వల్ల ఏమైపోతదంటే, మీ మైండ్‌లో ఒకటి ఉండిపోతది. ఆ భయం అనేది ఉండిపోతది. ఆ భయం అనేది ఉండిపోవడం వల్ల మీరు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా, ప్రతిసారి మీరు సెక్స్ చేయాలనుకున్నప్పుడల్లా మైండ్‌లో అది మీకొక యాంగ్జైటీ లాగా ఉండిపోతది. ఆ యాంగ్జైటీ లాగా ఉండిపోయి మీరు సరిగ్గా చేయలేకపోతారు. ఆ దీన్ని మనం పెర్ఫార్మన్స్ యాంగ్జైటీ అంటాము. అంటే మీరు ఇలా లైంగిక క్రియలో వెళ్ళిన వెంటనే ఇలా పెనిట్రేషన్ చేస్తే ఇమ్మీడియేట్‌గా ఏమవుతది, మైండ్‌లో స్ట్రెస్ అనేది వచ్చేస్తది. వచ్చేసి నేను చేయగలుగుతానా లేదా? చేయగలుగుతానా లేదా? అనే ఒక ఆలోచన రావడం వల్ల ఆ సెక్స్ హార్మోన్ అనేది తగ్గి, టెస్టోస్టెరోన్ అనేది తగ్గి, ఆ స్ట్రెస్ రిలేటెడ్ హార్మోన్ అనేది పెరిగి ఇమ్మీడియేట్‌గా మీ వీర్యం అనేది పడిపోతది. లేదా మీ అంగం అనేది ఢీలా అయిపోయి పడిపోతది. సో, ఇది ఒక రీజన్. మెయిన్ ఈ రీజన్ వల్ల చాలా మందికి శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది వస్తుందండి. రెండో రీజన్ ఏందంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే నేను ప్రతిసారి ఫెయిల్ అవుతానా? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఎక్స్‌పీరియన్స్ ఉండదు. ఎక్స్‌పీరియన్స్ ఉన్నా గూడా చాలా సరిగ్గా చేయలేకపోతారు. ఇవన్నీ వల్ల వాళ్ళ మైండ్‌లో ఏందంటే ఒక ఫెయిల్యూర్ అనేది ఉండిపోతది. నేను దీనికి కరెక్ట్ కానేమో, నేను కరెక్ట్‌గా చేయలేనేమో ఒక భయం అనేది ఉండిపోవడం వల్ల ప్రతిసారి అంటే ఇంటర్‌కోర్స్ చేసే టైం వల్ల ఆ ఫియర్ వల్ల గూడా ఈ శీఘ్రస్ఖలనం అనేది వచ్చే చాలా అవకాశాలుంటాయండి. మూడో రీజన్ ఏందంటే ఈ మధ్య ప్రతి ఒక్కరికి బాగా టెన్షన్స్ ఉన్నాయి. ఏంటి? ఏం టెన్షన్స్? ఫైనాన్షియల్ స్ట్రెస్సు, ఈఎంఐ టెన్షన్సు, ఇల్లు కొనాలి, కారు కొనాలి. ఇవన్నీ టెన్షన్సు, రెస్పాన్సిబిలిటీసు, ఆఫీస్ స్ట్రెస్సు మీకు తెలిసే ఉండొచ్చు. ఈ మధ్య అందరూ పొద్దున 10కెళ్తే రాత్రి 12కొస్తారు. ఆల్మోస్ట్ 10-12 అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు. అసలు రెస్ట్ అనేది ఉండదు. సాటర్‌డే, సండే వస్తే చాలు. సాటర్‌డే, సండే గూడా ఏదో ఒక పనిలో ఇలా బాగా ఒత్తిడిలో ఉంటారు. ఇలా బాగా స్ట్రెస్‌లో ఉండడం వల్ల ఏమవుతదంటే బాడీలో ఈ సెరోటోనిన్ లెవెల్లు, డోపామైన్ లెవెల్ అంటే స్ట్రెస్ హార్మోన్ అనేది పెరుగుతా వస్తది. ఈ స్ట్రెస్ హార్మోన్ అనేది పెరగడం వల్ల ఏమవుతది, టెస్టోస్టిరోన్ అనేది తగ్గుతా వత్తది. ఆ టెస్టోస్టిరోన్ తగ్గడం వల్ల న్యాచురల్‌గానే ఏమవుతదంటే, మీలో ఈ శీఘ్రస్ఖలనం అనేది కామన్‌గా వస్తదండి.
సో, ఈ స్ట్రెస్ వల్ల. ఇంకా రెండో రీజను చాలా కామన్‌గా నేను చూసే ప్రాబ్లమ్ ఏందంటే హార్మోనల్ ఇంబాలెన్స్. ఈ హార్మోనల్ ఇంబాలెన్స్‌లో చాలా కామన్‌గా ఈ మధ్య చాలా మందికి ఇంతకుముందు ఎలా ఉండేదంటే థైరాయిడ్ అనేది ఓన్లీ ఆడవాళ్ళే వచ్చేది. కానీ ఇప్పుడు ఈ మధ్య లాస్ట్ 10 సంవత్సరాల నుంచి ఏమైందంటే థైరాయిడ్ ప్రాబ్లమ్ అనేది అబ్బాయిలో గూడా వస్తుంది. సో, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉండేవాళ్ళలో ఏమవుతది, థైరాయిడ్ లెవెల్ ఎక్కువ ఉందనుకోండి, ఆ థైరాయిడ్ లెవెల్ ఏమవుతదంటే డైరెక్ట్‌గా మీ టెస్టోస్టెరాన్ హార్మోన్ అనేది తగ్గుతది. ఆ టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గుతా వచ్చిందనుకోండి, నేచురల్‌గానే మీ సెక్స్ హార్మోన్ తగ్గిందనుకోండి, మీలో కోరికలు తగ్గుతాయి. కోరికలు తగ్గితే నేచురల్‌గానే మీ పురుషాంగానికి బ్లడ్ అనేది సరిగా అందదు. బ్లడ్ అనేది సరిగా అందకపోయేసరికి ఏమవుతది, మీరు సెక్స్‌లో పాల్గొనే టైంలో ఇమ్మీడియేట్‌గా ఎజాక్యులేట్ అవుతది. ఇమ్మీడియేట్‌గా వీర్యం అనేది పడిపోతది. సో, ఈ హార్మోన్ వల్ల గూడా మీకు శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది కామన్‌గా వస్తుంటదండి. ఇంకా మూడోది ఏందంటే మీ పెల్విక్ మజిల్స్ అంటే ఇక్కడ మన అబ్డామిన్ కింద ఉండే పెల్విక్ మజిల్స్ అనేది చాలా లూజ్ అయ్యి ఉంటాయి. వీక్ అయ్యి ఉంటాయి. ఆ లూజ్‌నెస్, వీక్‌నెస్ ఎందుకొస్తాయి? ఎందుకంటే ఈ మధ్య అందరూ సిట్టింగ్ జాబే. కంటిన్యూస్‌గా పొద్దున్నుంచి రాత్రి వరకి కూర్చొనే ఉంటారు. కూర్చొనే జాబ్ చేస్తుంటారు. దాంతో పాటు బండిలో వెళ్తారు లేదా కార్‌లో వెళ్తారు. ఇవన్నీ వల్ల ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. ఇవన్నీ లేకపోవడం వల్ల ఏమవుతది, ఆ పెల్విక్ ఫ్లోర్ అనేది చాలా వీక్ అయిపోతది. పెల్విక్ ఫ్లోర్ వీక్ అవ్వడం వల్ల మీకు ఆ సెక్స్ టైమ్‌లో ఏమవుతదంటే, ఆ మజిల్ స్ట్రెంథెనింగ్ అనేది ఉండదు. మజిల్ స్ట్రెంథెనింగ్ అనేది ఉండకపోయేసరికి మీరు కరెక్ట్‌గా పెర్ఫార్మ్ చేయలేకపోతారు. అప్పుడు శీఘ్రస్ఖలనం అనేది అయిపోతది. ఇంకా లాస్ట్‌లో చెప్పాల్సిందేందంటే, చాలామంది ఈ మధ్య మన జంక్ ఫుడ్డు ఆ! బాగా జంక్ ఫుడ్ తినడము, బయట ఫుడ్ తినడము, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ రాత్రి 12 గంటలకు తినడము, రాత్రి 2 గంటలకు తినడము, ఇవన్నీ ఈ జంక్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ప్లస్ నిద్ర సరిగ్గా ఉండకపోవడము, ఈ ఇవన్నీ వల్ల ఏమవుతదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ జంక్ ఫుడ్ వల్ల బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్ అనేది పెరుగుతా వస్తది. ఆ కొలెస్ట్రాల్ లెవెల్ ఏం చేస్తదంటే మన రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అనేది డిపాజిట్ అవుతా ఎళ్తది. ఆ కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతూ ఏమవుతది, మన పురుషాంగం దగ్గర ఉండే ఆ రక్తనాళాలు వీక్ అయిపోతాయి. ప్లస్ నరాలు వీక్ అయితాయి. ఆ నరాలు వీక్ అయ్యి రక్తనాళాలు వీక్ అయిందనుకోండి, బ్లడ్ అనేది సరిగా అందదు. బ్లడ్ అనేది సరిగా అందకపోయేసరికి మీరు పెర్ఫార్మన్స్ చేసే టైంలో ఆ బ్లడ్ సర్క్యులేషన్ సరిగా ఉండదు. ఆ నరాలు వీక్ అయితాయి. వీక్ అయ్యి దానివల్ల ఏమవుతది, మీకు శీఘ్రస్ఖలనం అనేది అవుతది. ఇంకా నిద్ర సరిగా ఉండకపోవడం వల్ల గూడా ఏమవుతది, టెస్టోస్టెరాన్ అనేది తగ్గుతా వస్తది. ఆ టెస్టోస్టెరాన్ తగ్గిపోవడం వల్ల ఏమవుతది, మీ ముంభాగం ఉంటది కదా! టిప్ ఆఫ్ ద పీనస్ అంటాం. అది సెన్సిటివ్ అవుతది. బాగా హైపర్ సెన్సిటివ్ అవుతది. ఆ హైపర్ సెన్సిటివ్ అవ్వడం వల్ల ఏమవుతది, మీరు ఇన్వాల్వ్ అయ్యేటప్పుడల్లా ఇమ్మీడియేట్‌గా టచ్ అవ్వంగానే, పెనిట్రేట్ అవ్వంగానే డీల్ అయిపోతది. వీర్యంతో పడిపోతది. ఇంకా లాస్ట్‌లో చెప్పాల్సిందంటే ఇవన్నీ హ్యాబిట్స్ వల్ల ఏమవుతుందంటే చాలామందికి యంగ్ ఏజ్‌లోనే 30 ఏజ్‌లోనే డయాబెటిస్ అనే ప్రాబ్లమ్ వస్తుంది. ఈ షుగర్ అనే వ్యాధి వస్తుంది. ఈ డయాబెటిస్ రావడం వల్ల ఏమవుతది, నేచురల్‌గా షుగర్ ఉన్నవాళ్ళు నరాలనేది వీక్ అయితది. ఆ నరాలు వీక్ అవ్వడం వల్ల నేచురల్‌గా ఏమవుతదంటే వీళ్ళలో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ అనేది కామన్‌గా అవుతదండి. సో, ఇవన్నీ రీజన్స్ అండి. ఇవన్నీ రీజన్స్ వల్ల మీకు శీఘ్రస్ఖలనం అనేది ప్రాబ్లమ్ అనేది మీరు ఫేస్ చేస్తున్నారు. సో, మీరు ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు మీరు ఏమి చేయాలంటే, నేను చెప్తాను నేచురల్‌గా డైలీ ఏం చేయాలంటే ఒక బీట్రూట్ తీసుకోండి. బీట్రూట్ మంచిగా వాష్ చేసి బీట్రూట్ ముక్క తీసుకోండి. దాని తర్వాత పొమగ్రానేట్ దాడింబ దాడింబ ఉంటదా? దాడింబ సీడ్స్ అన్నీ తీసుకొని ఆ 2 మిక్స్ చేసేసి మంచిగా బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసేసి దాంట్లో కొంచెం హనీ యాడ్ చేయండి. హనీ యాడ్ చేసేసి కొంచెము మీరు ఇది యాడ్ చేసేయొచ్చు. పసుపు యాడ్ చేయొచ్చు. పసుపు యాడ్ చేసేసి మంచిగా కలిపి డైలీ మార్నింగు ఎక్సర్సైజ్ చేసినాక డైలీ మార్నింగ్ ఒక 3 మంత్స్ రెగ్యులర్‌గా తాగండి. రెగ్యులర్‌గా తాగితే ఏమవుతుందంటే దీనివల్ల ఈ దాడింబలో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే మీ రక్తనాళాల్లో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉందనుకోండి దాన్ని కరిగించేస్తది. కరిగించి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ చేస్తా వస్తది. ఈ బీట్రూట్‌లో కూడా కొన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్టీస్ ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే అక్కడ ఉండే నరాల్ని స్ట్రాంగ్ చేస్తది. ప్లస్ ఈ జ్యూస్ తాగడం వల్ల మెగ్నీషియం బాగా దొరుకుతది. మెగ్నీషియం బాగా దొరికి అక్కడ కండరాలనేది స్ట్రాంగ్ అయిపోయి పెల్విక్ ఫ్లోర్ అనేది స్ట్రాంగ్ అవుతది.
సో, ఇలా మీరు ఈ జ్యూస్ 3 నెలలు రెగ్యులర్‌గా తాగారనుకోండి, న్యాచురల్‌గా మీకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్ ఆర్ శీఘ్రస్ఖలనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతదండి. దీంతో పాటు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి, కొంచెం మెడిటేషన్ చేయండి. ఇవన్నీ ఫాలో చేసుకుంటా వచ్చారనుకోండి, వితౌట్ ఎనీ మెడిసిన్ డాక్టర్ కన్సల్ట్ కాకుండానే మీ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవచ్చండి. ఇలా చేసినా గూడా మీకు ఎలాంటి రిజల్ట్ అందట్లేదు, ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ వస్తలేదు అనుకోండి, ఈ కింద ఉండే నంబర్‌కి కాల్ చేయండి. కాల్ చేసి మనతో మాట్లాడొచ్చు లేదా వాట్సాప్‌లో మెసేజ్ చేయొచ్చు. మీకు కరెక్ట్ సొల్యూషన్ ఇస్తాను. కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తాను. మీకింకా ఇంకా డీటెయిల్‌గా అవసరం ఉంటే మన హైదరాబాద్‌లో వచ్చే క్లినిక్‌కి మీరు వచ్చి కలవచ్చండి. థాంక్ యూ అండి.